నిబంధనలకు విరుద్ధంగా ఎలన్ మస్క్ చెందిన సోషల్ మీడియా సంస్థలు XAI దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం తీవ్ర స్థాయిలో స్పందించింది. భావ ప్రకటనకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ పరిధులు ఉంటాయి. నిజానికి విలువ ఉంటుంది, కానీ ఆ నిజం ప్రభుత్వం పక్షమై ఉండాలి. సెన్సార్షిప్ ఉంటుంది, కానీ దానిపై నియంత్రణ ఉంటుందని ఖరాఖండిగా తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తమకు తెలియకుండానే, కంపెనీ ప్రమేయం లేకుండానే నెటిజన్లు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా X ప్లాట్ఫామ్ AI గ్రోక్ నుంచి కంటెంట్ను నియంత్రించడంపై ఎలన్ మస్క్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎలన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టూల్ గ్రోక్ లో భారతదేశ రాజకీయాలపై విపరీతమైన కంటెంట్ జనరేట్ అవుతుంది. గ్రోక్ ఆధారంగా రాహుల్ గాంధీ సమర్థుడైన ప్రతిపక్ష నేత, కాబోయే భవిష్యత్ నేత అంటూ గ్రోక్ స్పష్టం చేసింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధాని మోదీ విషయంలోనూ రాహుల్ గాంధీకే ఎక్కువ మార్కులు వేస్తోంది గ్రోక్. మరోవైపు బీజేపీ పార్టీ ప్రధాని మోదీ ప్రసంగాలు, వాస్తవాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు ఎలన్ మస్క్ AI టూల్ గ్రోక్ ఇస్తున్న సమాధానాలన్నీ బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మోదీ ప్రధాని కాకముందు డాలర్తో రూపాయి విలువ, ఇప్పుడు రూపీ విలువ ఎంత, బీజేపీ మోదీ పాలనలో ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు, కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రధాని మోదీ ఎన్ని పరిశ్రమలు స్థాపించారు, ఎన్ని నీటి ప్రాజెక్టులు కట్టారు, మోదీ ఎన్ని మీడియా సమావేశాలు పెట్టారు, రాహుల్ గాంధీ ఎన్నిసార్లు మీడియాతో మాట్లాడారన్న ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. దీంతో పాటు ఇటీవల హిందీ యాసలో గ్రోక్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. హిందీలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు బండ బూతులు తిట్టడం కూడా సంచలనమైంది. ఈ క్రమంలోనే ఇలాంటి కంటెంట్ ను గ్రోక్ X ప్లాట్ఫామ్ పై నుంచి కేంద్ర ప్రభుత్వం నియంత్రించింది. అలాంటి సమాచారాన్ని కంట్రోల్ చేసింది. గ్రోక్ ను అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం అందుబాటులో లేదని వస్తుంది. నెటిజన్లు ఈ విషయాన్ని X దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని పరిశీలించిన ఎలన్ మస్క్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. దీనిపై బెంగళూరు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.